కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కార్మికులకు వ్యతిరేకంగా రోజుకు 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ తీర్మానం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 17వ తేదీ సోమవారం ధర్నా నిర్వహించినట్లు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడ కచేరిపేటలో గల ఐఎఫ్టియు కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె నరసింహ, తాతారావు, చందారావు, ఆదివిష్ణు, అప్పలరాజు, మహేష్, త్రినాథ్ స్వామి, వరలక్ష్మి, శ్రీకాంత్, దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఈ పెట్టుబడుల సదస్సు పేరుతోటి పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఉచితంగా భూములు, నీరు, పన్నులు రాయితీలు కల్పించడానికి ముందుకొచ్చారు. ఏదైతే పర్యావరణ దెబ్బతీసే గూగుల్ డేటా సెంటర్ ఉందో అది అదాని నేతృత్వంలో సాగేది. ఇది పర్యావరణ దెబ్బతీస్తుంది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీఓసీ బోర్డుని నిర్వీర్యం చేస్తూ ఉన్నారో దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఓసీ బోర్డులో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాటిలో పెన్షను, ఈ పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆటో, మోటార్, హమాలీ రంగాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకి 26,000 రూపాయల జీతం చెల్లించాలని తదితర డిమాండ్లతో సాగే ఈ ధర్నాను కార్మిక వర్గం జయప్రదం చేసి ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కులు సాధించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తాం. గత ప్రభుత్వాలు చేయలేదు, మీరు చేయలేదు. దాన్ని నష్టాల్లో కూరుకుపోయే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకి స్వతంత్ర గనులు కేటాయించకుండా అభివృద్ధి చెందాలని మాట్లాడుతున్నారు. 1000 కోట్లు ప్రభుత్వ వాళ్ళ స్టీల్ ప్లాంట్ ధనాన్ని తీసుకుంటూ ఉన్నారు. నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రభుత్వమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రంలో విపరీతమైన ధరలు పెరిగి కార్మికులు నష్టాల్లో అప్పులతో కూరుకుపోతూ ఉంటే ఏ విధమైన జీతాలు పెంచకుండా ఆ పాత పద్ధతులను కొనసాగించడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్మికుల యతలు తీరని విధంగా ఉన్నాయి. వాళ్ళకి 30%, 40% కోతలు పెట్టి నష్టాల్లో కూలిపోయే, అప్పుల్లో కూలిపోయే విధంగా ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క రకమైన జీతాలు ఇస్తున్నారు. ఒక చోట కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే పంచాయతీలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం అరకొర ఇస్తున్నారు. అప్పుడు మేము జీతాలు ఇవ్వలేము, పంచాయతీలు నిధులు లేవని మాట్లాడుతున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు. ఇటీవల నడకుదురు పంచాయతీలో అదే పరిస్థితి. 3 నెలలు, 4 నెలలు, కొన్ని పంచాయతీలు 24 నెలలు జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ పెండింగ్లు లేకుండా కార్మికులకు సక్రమంగా 1-2 తారీఖులో జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.